నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎట్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో గల 8 గ్రామ పంచాయతీలను కలిపి కృష్ణారెడ్డిపేటను జీహెచ్ఎంసీ డివిజన్గా ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ కృష్ణారెడ్డిపేటలో అన్ని రాజకీయ పార్టీలు నిరసనకు దిగారు. అమీన్పూర్ మండలంలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, వడక్పల్లి, దయారా, జానకంపేట, ఐలాపూర్ తాండాలను కలిపి 80,000 మంది జనాభా ఉన్న నేపథ్యంలో సదరు గ్రామాలను కలిపి కృష్ణారెడ్డిపేట డివిజన్ను ఏర్పాటు చేయాలి అని స్థానిక ప్రజాప్రతినిధులు రిలే నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని అఖిలపక్ష నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మండలంలోని 8 గ్రామ పంచాయతీలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, వివిధ ప్రాంతాల వివిధ పార్టీల మండల అధ్యక్షులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో ఈ యొక్క అమీన్పూర్ మండలంలో జిహెచ్ఎంసీ డివిజన్ గా కృష్ణారెడ్డిపేట సెంటర్ గా డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే గతంలోనే 8 గ్రామ పంచాయతీలను మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది. అందులో నుంచి డివిజన్ల జిహెచ్ఎంసీ విలీనం చేయడం జరిగింది. కానీ డివిజన్లు ఏర్పాటు చేసే విధానం చూస్తే చాలా దారుణంగా 1,20,000 ఓట్లున్న మున్సిపాల్ ను 2 డివిజన్లు విడదీశారు. 60,000 చొప్పున అది చాలా తప్పు అని మేము అంటున్నాం. ఎందుకంటే పక్కనే ఉన్న పటాన్చెరు గ్రామంలో 50,000 దాకా ఓట్లుంటే 25,000 చొప్పున 2 డివిజన్లు చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్ లో చూసుకుంటే 15,000 నుంచి 20,000 చొప్పున ఒక డివిజన్ చేయవలసి వచ్చింది. కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ ఏం పాపం చేసుకుందో తెలియదు కానీ 4 డివిజన్లు అయ్యేది 2 డివిజన్లు చేసి మా ప్రజలకు చాలా ఇబ్బందికరం కలిగిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రాంత ప్రజలము, సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ పార్టీల నాయకులు అందరం కలిసి ఈ యొక్క కృష్ణారెడ్డిపేట డివిజన్ అయినంత వరకు ఈ రిలే నిరాదీక్ష చేస్తాం. ఒకవేళ చేయకపోతే గతంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా చేశారో ఆ విధంగా కూడా కృష్ణారెడ్డిపేట డివిజన్ గురించి అందరం ఆల్ పార్టీస్ కలిసి ఖచ్చితంగా కొట్లాడతామని తెలియజేస్తున్నాం. ఇలా చిన్న షాంపులు మాత్రమే రానున్న రోజులో చాలా రకమైన విధానంగా మేము ఉద్యమం ముందుకు తీసుకుపోవడానికి కూడా శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ఇదే విషయాన్ని కూడా పాత్రికేయ మిత్రులు కూడా అధికారుల దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ కృష్ణారెడ్డిపేట డివిజన్ అయ్యే విధంగా సహకరించాలని కోరుతా ఉన్నాం.